మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఈ యొక్క వచనాల్లో మనం గమనించినట్లయితే బాహ్య సంబంధమైనటువంటి సున్నతి దేవుని దృష్టిలో సున్నతి కాదు. సున్నతిని గురించి మనం ధ్యానించినట్లయితే అబ్రహాముతో సెలవిచ్చినటువంటి మాట ఆదికాండం 17వ అధ్యాయం మనం చూస్తాం. నీ జనులకు నీవు సున్నతి చేయవలెను, గోప్యాంగ చర్మమును గురించి ఆయన సెలవిస్తున్నాడు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ సంతతిని నేను దీవిస్తాను, నీ ద్వారా పుట్టినటువంటి సంతతి ప్రత్యేకించబడినది, నా వాగ్దాన సంతతి, నేను వారికి ఎప్పుడు తోడుగా ఉంటాను, వారిని విస్తరింపచేస్తాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తానని చెప్పి వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తుగా నీవు సున్నతి చేయవలను అనేటువంటి ఒక ఆజ్ఞను, కట్టడను తరతరములకు ఉన్నట్లుగా దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞే, ఆ కట్టడే సున్నతి అనేటువంటి ఆచారంతో నేటికి ఇజ్రాయేలు సమాజంలో జరుగుతుంది. దీనిని గూర్చి వాక్యం క్రొత్త నిబంధనలో ప్రభువు ద్వారా తెలియజేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా, సున్నతి పొందుకున్నాం, నేను అబ్రహాముకు పుట్టాను, అబ్రహాము మా యొక్క మూలపిత్రుడు, నేను కూడా వారి సంతతే, వారి ఇంటి పేరే మా ఇంటి పేరు, వారు ఉన్న దేశంలోనే నేను జీవిస్తున్నాను, వారు కలిగినటువంటి ఆస్తిపాస్తులు నాకు కూడా ఉన్నాయి, వారు జీవించినటువంటి గృహంలోనే నేను జీవిస్తున్నాను, వారికి ఉన్నటువంటి గౌరవం నాకు కూడా ఉంది అనేటువంటి భావనతో ముందు అడుగు వేస్తూ ఉంటే, ముందుకు సాగుతూ ఉంటే వాక్యం సెలవిస్తుంది అది హృదయ సంబంధమైనటువంటి సున్నతి కాదు, బాహ్య సంబంధమైనటువంటి సున్నతి. ఆ సున్నతి పొందుకోవటం బట్టి నేను పరిశుద్ధులను, నేను యథార్థవంతుడను, నేను భక్తుడను, నేను నీతిమంతుడను, నేను పరలోక రాజ్యానికి నేనే వారసుని అని అనుకుంటే గనక భ్రమ, అది బుద్ధిహీనమైనటువంటి క్రియ. వాక్యం సెలవిస్తుంది మనకి, బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాడు. ఒకవేళ నేను యూదుడను, నేను హెబ్రియుడను, నేను సున్నతి పొందుకున్నానని అనుకుంటూ ఉంటే నీ యొక్క సున్నతి కానే కాదు. శరీర సంబంధంగా నేను సున్నతి పొందుకున్నాను అనేటువంటి భావనలో ముందుకు వెళ్తూ ఉంటే అసలు అది సున్నతే కాదు. అంతరంగమందు మాత్రమే సున్నతి కలిగి ఉండాలి అని క్రొత్త నిబంధనలో, నూతనమైనటువంటి నిబంధనలోకి, క్రీస్తు కాడి కిందకి, సిలువ నీడలోకి చేరినటువంటి మనలకు ఆయన సెలవిస్తున్నాడు, మీరు మీ సున్నతిని హృదయ సంబంధమైనటువంటి సున్నతిగా కలిగి ఉండాలి. ఇంతకీ సున్నతి అంటే ఏంటి? పాత నిబంధనలో మనకు తెలుసు, సున్నతి అనగా అబ్రహాము సంతతికి ఆయన కట్టడం నిర్ణయించాడు, నియమించాడు. అదే కట్టడిని మోషే ద్వారా ఆచరణాత్మకలోకి కొనసాగిస్తూ దేవుడు నడిపించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇచ్చేంత వరకు కూడా ఆ సున్నతి క్రైస్తవుల పట్ల కొనసాగుతూ ఉంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చినప్పటికీ కొంతమంది సున్నతి పొందుకుంటూ ఉండేవాళ్ళు, పొందుకుంటూనే ఉన్నారు. అయితే సున్నతి అనేది మనం క్రొత్త నిబంధనలో ఎలా అర్థం చేసుకోవాలి అనగా, బాప్తిస్మం ప్రత్యేకించబడినటువంటి వారం, ఎన్నిక చేయబడినటువంటి వారం, దేవుని కొరకు జీవించడానికి ప్రతిష్ఠించబడిన వారం అని మనం దాన్ని అలా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బాప్తిజం తీసుకోగానే వాక్యం సెలవిస్తుంది, మీరు బాప్తిజం తీసుకోగానే మీరు పరిశుద్ధులని, యథార్థవంతులని, భక్తులని, పరలోక రాజ్యానికి మీరు తొలిమెట్టని మీరు అనుకోవద్దు. అది బాహ్య సంబంధమైనది మాత్రమే, కేవలం పైకి కనిపించేటువంటి అందమైనటువంటి వస్త్రం. మీరు ఎంత అందమైనటువంటి, విలువైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఖరీదైనటువంటి, వైభవమైనటువంటి వస్త్రం ధరించుకున్నా మీ దేహంలో ఆరోగ్యం లేకపోతే మీరు ఎంత బలహీనులుగా ఉంటారో, ఎంత రమ్యమైనది మీ కనులు ఎదురు పెట్టినా కూడా మీ హృదయంలో సంతోషం ఎట్లాగా కలుగదో, అట్టి విధంగా మీరు బాప్తిజం తీసుకున్నప్పటికీ, మీరు సున్నతి పొందుకున్నామనేటువంటి భావనలో ఉన్నప్పటికీ, మాకు గొప్ప గొప్ప ప్రఖ్యాతి పొందినటువంటి సేవకులు మాకు బాప్తిజం ఇచ్చారు, మేము వాళ్ళ చేతిలో బాప్తిజం తీసుకున్నాం, మేము యోర్దానులో మునిగాం, మేము ఆ దేశంలో తీసుకున్నాం, ఈ దేశంలో తీసుకున్నాం అనేటువంటి ఆలోచన భావంతో ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ వాక్యం సెలవిస్తుంది, మీరు హృదయ సంబంధమైనటువంటి సున్నతిని కలిగి ఉండకపోతే ఆ బాప్తిజం, ఆ సున్నతి శూన్యం. హృదయ సంబంధమైనటువంటి సున్నతి అంటే ఏంటి? ఇప్పుడు బాహ్య సంబంధమైనటువంటి సున్నతి అంటే మనం బాప్తిజం చూసాం, రక్షణ తీసుకోవడం అనేటువంటి భావం మనకు అర్థమైంది. ఇప్పుడు హృదయ సంబంధమైనటువంటి సున్నతి అనగా ఏదనగా, హృదయం యేసు రక్తంలో కడగబడ్డం అనగా. ఇందుని గూర్చి మనం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. మీరు బాప్తిజం తీసుకుంటే సరిపోదు గాని మీరు రక్షణ పొందుకొని మీరు మారు మనసు పొందుకోవాలి అనగా, మీ హృదయము, మీ మనసు పూర్తిగా మారిపోవాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన భావం, ఆలోచన ధోరణి, జీవన విధానం, జీవన శైలి, నడక, పడక, వస్త్రధారణ, సహవాసాలు, సాంగత్యాలు, క్రియలు, వేషధారణలు, భక్తిహీనత, ఇవన్నీ కూడా మారిపోవాలి. మొత్తం అక్కడ నుంచి ఒక నూతనమైనటువంటి జన్మగా, నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడాలి. ఇదే హృదయ సంబంధమైనటువంటి సున్నతి. ఈ హృదయ సంబంధమైనటువంటి సున్నతి ఎలా కలుగుతుంది? మనం చూసాం, సున్నతి అంటే బాప్తిజంతో పోల్చబడింది. ఇప్పుడు ఆ సున్నతి
సున్నతి హృదయ సంబంధమైనదిగా ఉండాలంటే మారు మనసు పొందుకోవాలి. మన హృదయం మనసు అంతా పూర్తిగా మార్చబడాలి ఆయన స్వరూపంలోకి. ఇప్పుడు ఈ హృదయ సంబంధమైనటువంటి సున్నతి పొందుకోవడం ఎలా? హృదయ సంబంధమైనటువంటి సున్నతి పొందుకోవడం అనగా ఎలా పొందుకోవాలి అనగా అది కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రపంచం అంతటా మనం చూస్తుంటే క్రైస్తవుల మీదకి దాడులు చేస్తూ మతోన్మాదులుగా పెట్టిరేగిపోతూ వారిని చులకనగా చూస్తూ తిరస్కరిస్తూ అవమానపరుస్తూ ఇంకా మితిమీరి చంపివేస్తూ మరణానికి అప్పగిస్తూ ఉండేవారు అనేకులు ఉన్నారు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏదనగా హృదయ సంబంధమైనటువంటి సున్నతిని గూర్చి నిజమైనటువంటి సత్య బోధకులు తెలియచేస్తూ వారికి సత్యాన్ని వివరిస్తూ మీ హృదయాన్ని మార్చుకోండి అని సెలవిస్తుంటే క్రీస్తు విరోధులకు క్రీస్తును అంగీకరించిన వారికి మతోన్మాదులకు ఎలా అర్థమవుతుందంటే వీరి జాతినంతా మార్చివేస్తున్నారు, ఒక కొత్త జాతిని సృష్టిస్తున్నారు అనేటువంటి భ్రమలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది మీరు హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకోవాలి. అది ఎలా కలుగుతుందంటే క్రీస్తు ద్వారానే కలుగుతుంది. వారికి ఆ విషయం అర్థం కాక వీరు క్రొత్త జాతిని సృష్టిస్తున్నావో మార్చేస్తున్నారేమో అనేటువంటి ఆలోచనలో ఉంటున్నారు. అది చేయగలిగేది ప్రభు ఒక్కడే అని తెలియచేయడమే క్రైస్తవుల యొక్క విధి. మీకు హృదయ సంబంధమైనటువంటి సున్నతి కావాలంటే ఖచ్చితంగా క్రీస్తు యొద్దకు మాత్రమే రావాలి. మీరు పాపం నుంచి విడుదల పొందాలంటే, పాపాన్ని జయించాలంటే, పాపాన్ని తొక్కాలి అంటే, సాతాని క్రియలను అధిరోహించాలంటే కేవలం మీకు ఒకే ఒక మార్గం, జీవ మార్గమైనటువంటి సత్యమైనటువంటి నిత్య దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అని తెలియచేయడమే క్రైస్తవుని యొక్క విధి భారము. దీనిని జనులు గుర్తించలేక వారు తిరస్కరిస్తూ అవమానపరుస్తూ అవహేళన చేస్తూ అణిచివేస్తూ ఉన్నారు. అయితే హృదయ సంబంధమైనటువంటి సున్నతిని మనం పొందుకోవాలంటే కేవలం క్రీస్తు యొద్దకు మాత్రమే రావాలి. క్రీస్తు యొద్దకు చేరి ప్రభువా నీవలే నన్ను మార్చు, నీ హృదయాన్ని నాకివ్వు, నీ మనస్సును నాకివ్వు అని అడిగినప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ మనలోకి నిలిచి ఉంటే, పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే జరిగేటువంటి అతి శ్రేష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి దేవుని దృష్టిలో ఒక స్థాయిని కలిగినటువంటి క్రియ ఏదనగా హృదయ సంబంధమైనటువంటి సున్నతి కలుగుతుంది. హృదయం మార్చబడుతుంది. ఇప్పుడు ప్రభు అంటారు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే, మీరు క్రీస్తు యొద్దకు చేర్చబడితే మీరు హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకుంటారు గనక ఇది నా దృష్టికి, వీరు నా దృష్టికి సున్నతి పొందినటువంటి జనులు అని ఆయన గుర్తిస్తారు. సున్నతి పొందుకోవడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏవనగా మనము లోకములో ఉన్న వారికి వేరుగా ఉంటాం. లోకములో మనం కలిసిపోము. లోకములో సాతాను వారిని పడవేస్తూ నరకానికి ఈడ్చుకు వెళ్ళేటువంటి మార్గం నుండి దేవుడు మనల్ని వేడి చేస్తాడు. మనల్ని జీవ మార్గంలో నడిపిస్తాడు. మనం నడవలసినటువంటి త్రోవను మనకు తెలియచేస్తాడు. బంధకముల్లో ఉన్న, బంధించబడి ఉన్న, బాధలలో ఉన్న, భయంకర పరిస్థితుల్లో ఉన్న, భీకరమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్న, భీతి చెందుతూ ఉన్న ఆయన మనకి సరైనటువంటి బోధను అనుగ్రహించి నడవలసినటువంటి మార్గంలో నడిపిస్తాడు. అది ఇజ్రాయేలీని నడిపించాడు, అబ్రహాము నడిపించాడు, మోషే నడిపించాడు, యెహోషువను నడిపించాడు, యెషయాను నడిపించాడు, దావీదును నడిపించాడు, అపోస్తలులను నడిపించాడు. నేడు తన స్వకీయ సంపాద్యముగా తన రక్తంలో కడగబడినటువంటి మనలను ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు అనగా హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకున్నప్పుడు మనం ప్రత్యేకించబడిన వారముగా, మనకంటూ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం, ప్రత్యేకమైనటువంటి స్థానము, స్థలము, దీవెన, వర్ధిల్ల చేసేటువంటి క్రియలు, ఆయన ఎదున్నటువంటి జీవ క్రియలు మన కొరకు ప్రత్యేకంగా ఉంటాయి. మనకి మాత్రమే ప్రత్యేకంగా ఆయన దాచి ఉంచుతాడు. కనుక సున్నతి అనేది చాలా ప్రాముఖ్యం. అది కూడా బాహ్య సంబంధమైనది కానే కాదు, హృదయ సంబంధమైనటువంటి సున్నతి. ఇప్పుడు హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకున్నారా లేదా అని మనం ఎలా గుర్తించగలము అంటే వారి స్వభావాన్ని బట్టి. వారు మనుషుల మెప్పును కోరుకోరు. అందుకే వాక్యం సెలవిస్తుంది అట్టి వారికి, హృదయ సంబంధమైనటువంటి సున్నతి పొందుకున్న వారికి మెప్పు మహిమ దేవుని వలన మాత్రమే కలుగుతాయి, మనుషుల వలన కలుగు. ఇట్టి హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకున్న వారు అనేకుల చేత తృణీకరించబడుతూ ఉంటారు. అందరికీ నచ్చరు, వెలివేయబడుతూ ఉంటారు, అవమానాలు పాలవుతూ ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళు హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకున్నారు గనక, ఎదుటి వారు పొందుకోలేదు గనక వారికి వీరు ఇష్టం ఉండదు. అన్ని విషయాల్లో వాక్యానుసారంగా జీవించాలని అడుగు వేస్తూ ఉంటారు గనక వారికి నచ్చదు. అన్ని కోణాల్లో, మాటల్లో, చూపుల, తలంపులో సరిగ్గా వారు నిబద్ధత కలిగి ఉంటారు గనక ఇతరులకు నచ్చదు. కనుక అటు వారికి మెప్పు దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. మనం సున్నతిని కలిగి ఉండాలి. బాప్టిజం తీసుకున్నాం, తలని వస్త్రాలు వేసుకున్నాం, మందిరానికి వచ్చాం, ఆరాధన చేసామనేటువంటి ఆ ఒక్క క్రియలో ఆగిపోక, ఆ మెట్టు దగ్గర నిలిచిపోక హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకోవాలి. ఇది శ్రేష్టమైనది. ఇది లేకపోతే పరలోక రాజ్యానికి వారసులు కాలేరు, అడుగు పెట్టలేరు అనేటువంటి విషయాన్ని గుర్తించి పరలోక రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా, సంపూలుగా మార్చబడిన నిత్య రాజ్యానికి యోగ్యులుగా, అర్హులుగా చేర్చబడినట్లుగా ఆయన మనల్ని నిజమైనటువంటి హృదయ సంబంధమైన సున్నతిని అనుగ్రహించి నిత్య రాజ్యానికి నడిపించునుగా. ఈ వాక్యం వెంటనే మితును మనందరితో ప్రభు సెలవిస్తుంది మీరు హృదయ సంబంధమైనటువంటి సున్నతిని పొందుకుని ఎడల పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, మీకు మెప్పు మహిమ నా వలన కలుగుతుందని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో ఇరుకటి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కళ్ళు మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభు, ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఎండాలుగా దీవించండి. హృదయ సంబంధమైనటువంటి సున్నతిని గురించి మీరు ప్రత్యేకంగా బోధించారు. అటువంటి హృదయ సంబంధమైనటువంటి సున్నతిని వాక్యం ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండినట్లుగా, పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపండి. జీవ మార్గంలో మీరు నడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా హక్కుదారుగా చేసుకోమని
మిమ్మల్ని సమస్త దరిద్రతను, బెదిరికాన్ని, బాధలను, ఇబ్బందుల నుంచి విడిపించి నెమ్మదిని, సమాధానాన్ని, విశ్రాంతిని వారు కలుగజేసి రాజ్యానికి వారసులుగా, యోగ్యులుగా, అర్హులుగా మార్చుకోమని పరిశుద్ధాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.